తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ప్రభుత్వం అసలు సమస్యలు పక్కన పెట్టి కేబినెట్ అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ మీద అప్పుడు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. కార్మికుల పక్షాన ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరే అంటూ వ్యాఖ్యానించారు. మరి ఆర్టీసీ కార్మికులు 41 రోజులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 41 రోజు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ని వైఖరితో ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి, దీన్ని ప్రభుత్వ ఒక విభాగం కింద దీన్ని మార్చాలి, ఫిట్మెంట్ పెంచాలి, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే సంబరాల రాంబాబులను లోపలేస్తామని హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తన సొంత బ్రాండ్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని, తెలంగాణ సొమ్మును నాశనం చేశారని ఆరోపించారు. బ్రాండ్ కోసమే కేసీఆర్ తట్టడు అబద్దాలు, పిట్టకథలు చెప్పారని మండిపడ్డారు. 2 సంవత్సరాలకే కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందని ఎంపీ ప్రశ్నించారు. కాళేశ్వరంపై నిన్న హైకోర్టులో టీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఏదైతే కోర్టులో నిన్న వచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు బాగా బామ్మాడుగులు ఇద్దరు వాళ్ళకి తెలిసి వాస్తవంగా వాళ్ళేం చదువుకునే కాదు, వాళ్ళకేమి న్యాయస్థానాలలో వచ్చేటువంటి తీర్పుల మీద అవగాహన లేక కాదు, కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని వాళ్ళు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లు పెట్టి గతంలో ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఉద్యమ సమయంలో ప్రజల్ని తప్పుతో పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి స్వింగ్లోకి మళ్ళీ వచ్చి తీర్పు, కోర్టు తీర్పు ఏందనేది ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది, ప్రభుత్వానికి ఈ తీర్పుతోటి ప్రభుత్వానికి చెంప చిల్లుమన్నది, ఈ తీర్పుతోటి తేట తెల్లమైపోయింది, ఈ తీర్పుతోటి మళ్ళీ ఈ తీర్పు ఏది కాళేశ్వరం తీర్పుతోటి తెలంగాణ ప్రజలు మరియు రైతుల విజయం అని చెప్తారు. దేనికి తెలంగాణ ప్రజల విజయం ఇది, దేనికి రైతుల విజయం ఇది? మీరు కాళేశ్వరం కట్టి దండుకొని దాచుకున్న పైసలకు రైతులకు ఏం సంబంధము, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధము? ఇవే సెంటిమెంట్ డైలాగులు. ఇట్లాంటి కొట్టే ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి తలసాని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వం ముప్పు తలపెడుతుంది. ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ, కృషి వెలకట్టలేనిది. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడపాలి. డిమాండ్లు అమలయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఏదో 4-5 అంశాలు మాట్లాడుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తే అసలే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ యొక్క ఈ సమ్మెకు మా పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. మీరు ఏది వరకు పుట్టాడితే ఆడి వరకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అవసరం అనుకుని సెక్రటరీ ముట్టడి వేస్తామని
దాంట్లో ఫ్రంట్ లైన్ లో మేమే ఉండి మీకు అన్ని విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము న్యాయమైన కోరికలు 96 సంవత్సరాలు అవుతుంది ఈ వ్యవస్థ ఏర్పాటై, 92 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క వ్యవస్థ ద్వారానే పేదలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ప్రయాణికులకు కానీ ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సంస్థ. అదేవిధంగా రైతాంగానికి కూడా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యవస్థ మరి ఆర్టీసీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న సతీమణి గీత మరణించిన వార్త తెలుసుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం అశోక్ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి గీత పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 6.5 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్ తయారీ ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. మొన్నని 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆర్సెలర్ మిత్తల్ నిస్సాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసుకున్నాం. నెల రోజులే ఈరోజు మళ్ళీ రాంబిల్లిలో భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లిలో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. శాంతి భద్రతలు పాటిస్తూ ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు నిత్యం అహర్నిశలు పోలీస్ విభాగం అంకితభావంతో పనిచేస్తుందని సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ జె నరసయ్య అన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయగూడ ఐడీహెచ్ కాలనీలోని శ్రీ అడవి మైసమ్మ దేవాలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆలయాల్లో దొంగతనాలు జరగటం ఎక్కువ అవుతుందని, వాటిని చాకచక్యంతో పోలీసులు పట్టుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. పార్తివాడలోని శ్రీ అడవి మైసమ్మ విగ్రహ చోరీ దుండగుణ్ణి గంటలో పట్టుకోగలిగామని, ఇందులో ఎలాంటి ఇతర మతస్థులకు ఇబ్బంది కలిగించే ఆలోచన లేదని, దొంగతనంతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పారు. మున్ముందు దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించి దొంగతనాలు జరగకుండా పహారా కాస్తూ ఉంటామని ఆయన చెబుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో పోలీస్ విభాగం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. దాన్ని ఎలాంటి ఒక రకమైన లేకుండా బాగా సహకరించారు. అందుకే ప్రజలందరికీ ధన్యవాదాలు. కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఇక్కడ నిరూపించబడ్డది. సార్, ఎస్ఐ స్థాయి నుంచి మీరు ఇదే గాంధీనగర్ పిఎస్లో చేసుకుంటూ వస్తున్నారు కానీ సార్, అప్పటికి ఇప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కానీ పీస్ కమిటీ మెంబర్లో కానీ ఎటువంటి మీరు గమనిస్తున్నారు? 98లో ఇక్కడ పనిచేశాను. బట్ అప్పటి పరిస్థితిలో చాలా తేడా వచ్చింది. చాలా చైతన్యవంతులయ్యారు. ఈ బస్తీలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంతకుముందు
కొన్ని అలవాటు ఇప్పుడు అటువంటి లేవు. సో నేను చూసిన తర్వాత ఒక దగ్గర 28-29 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఏసీపీ చిక్కడపల్లిగా చేసినా కూడా ఇది కూడా నాకు కంట్రోల్ ఉండదు. నేను కంటిన్యూస్గా ఈ బస్తీ వాళ్ళతో మాకు సహకారాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళతో మనకు సమయం ఉంది. కాబట్టి ఎటువంటి సంఘటన జరిగినా వాళ్ళు మాకు మన పోలీస్ అధికారులు మనము ఇక్కడ ఏం అవాంఛనీయం చేయడానికి మనకు సహకరించారు. చాలా బస్తీలో చాలా మంచి డెవలప్ అయ్యారు, ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. సార్ ఎక్కువ శాతాన్ని కూడా బన్సల్పేట్ డివిజన్కి సంబంధించి గంజాయి విషయంలో పోకిరీలు ఆకతాయిలు ఎక్కువైపోయినాయని చెప్పని మహిళలు చాలా వరకు కూడా గాంధీనగర్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు సందర్భం. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొత్తగా కొనికి లక్స్ పేరుతో స్కిన్ కేర్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమని సినీ నటుడు జగపతి బాబు అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో డాక్టర్ అలేఖ్యారెడ్డి నేతృత్వంలో చర్మ సంరక్షణ సేవలు ప్రారంభిస్తున్నామని, త్వరలో మరిన్ని సెంటర్లు ప్రారంభిస్తామని నిర్వాహకులు రామ్ తెలిపారు. And అందరూ సెలబ్రిటీస్ తన దగ్గర ఉన్నారు. ఈజ్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్. ఐ వుడ్ సే ఈజ్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ రియలీ లైక్ హిస్ వర్క్. బాగా నచ్చి చాలా మందికి రికమెండ్ చేసి నేనైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నాకు ఎంత ఇష్టం అంటే వీలైనంత వరకు తను ఇంటికి పిలవకుండా నేనే వచ్చి చేయించుకుంటూ ఉంటాను. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఆన్ హిమ్ అండ్ వీ హ్యావ్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆల్వేస్. సో లెజెండ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి రామ్ గారే తీసిన సార్. సాల్ట్ అండ్ పెప్పర్ ఒరిజినల్ అది బై డిఫాల్ట్ వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయినాయి సాల్ట్. ఐ బిలీవ్ చాలా మంది అడిగారు లెజెండ్ చూసి నాకు కావాలని, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్. ఈ లక్స్ ఆస్థెటిక్స్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే సెలూన్ బిజినెస్ దాని స్వరూపాన్ని మార్చుకుంటుంది. సెలూన్ అంటే ఇంతకు ముందు స్కిన్ హెయిర్ అన్ని కాంబోగా ఉండేవి. ఇప్పుడు సెలూన్ లో ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ హెయిర్. స్కిన్ కోసం లాట్ ఆఫ్ ఆస్థెటిక్ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి. వచ్చే కాలంలో నెక్స్ట్ 3-4 years లో సెలూన్ అంటే హెయిర్, స్కిన్ అంటే ఆస్థెటిక్స్ గా డివైడ్ అయిపోతున్నాయి. దాన్ని ముందుగానే గ్రహించి ఎంటర్డ్ ఇంటూ ద స్కిన్ ఆల్ కొనికి లక్స్. 7 శస్త్రచికిత్సలు చేసినప్పటికీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి అంకురా వైద్యులు పరిష్కారం చూపించారు. వేలాది మందిలో 1-2 మాత్రమే కనిపించే జెనెటిక్ సమస్యను గుర్తించి చికిత్సలు అందించినట్లు వైద్యులు అంజని, ప్రజిత్ రామ్ త్రిపాఠి తెలిపారు. బంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన రైతు కుటుంబంలో జన్మించిన చిన్నారి సుశాంత్ జీర్ణ ప్రక్రియ లోపంతో బాధపడుతూ ఎదుగుదల సమస్యతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు హైదరాబాద్ నగరంలోని పలు వైద్యశాలల్లో సంప్రదించగా చిన్నారికి 7 సార్లు శస్త్రచికిత్సలు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో తమ ఆసుపత్రికి వచ్చిన సుశాంత్ కు జెనెటిక్ పరీక్షలు నిర్వహించడంతో ఆటో ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. దీంతో మందుల ద్వారా చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు. బాబు మాకు 3-4 సంవత్సరాల నుంచి తెలుసు. తను 8 years వయసు అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్తో వచ్చారు. 1 year of age నుంచి పెద్ద పేగులో రంధ్రం పడడం, మళ్ళీ ఆపరేషన్ అవ్వడం, ఎంట్రోక్యుటేనియస్ ఫిస్టులాస్ అంటే పేగు నుంచి స్కిన్కి దారి తయారవ్వడము, అలా 6-7 సర్జరీల తర్వాత మా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంకా హిస్టరీ తీసుకుని మళ్ళీ ఫీవర్ రావడం, నోట్లో అల్సర్స్ రావడము అండ్ పాత రికార్డ్స్ అన్నీ చూడగా ఇమ్యూనిటీలో హెచ్చుతగులు ఉన్నాయి అని అనిపించి ఫర్దర్ టెస్ట్ చేశాం. ఆ టెస్ట్లో నిర్ధారించింది ఏంటి అంటే బాబుకి 2 అరుదైన ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండినాయి. ఒకటి కంజనిటల్ న్యూట్రోపీనియా అంటే తెల్ల రక్త కణాలని తయారు చేసే శక్తి తక్కువ ఉండడం, ఇంకోటి ఆటో ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఆర్ మోనోజెనిక్ బెడ్షీట్ లైక్ సిండ్రోమ్ అంటాం. Sushant, I'm Dr. Parijat and she is Dr. Anjani. We are pediatric gastroenterology and hepatology and immunology team. So we have treated our patient Sushant, who is suffering from a very rare disease where 2 diseases, genetic diseases are there in the same body. So till 8 years of age he had multiple surgeries, multiple abdominal problems, multiple fevers. Once we found the disease, we have started the treatment, and after that over last 3 years child life has completely changed. So right
కైట్లాపూర్లో కల్తీ నూనెతో ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేస్తున్న కేంద్రంపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. హోటళ్లలో వాడేసిన నూనెను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటితోనే ఉల్లిపాయలను వేయించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దాదాపు 480 లీటర్ల కల్తీ నూనె, 75 కిలోల కలుషిత ఉల్లిపాయలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 2.61 లక్షలు. తయారీదారు షేక్ యూసఫ్, కల్తీ నూనె సరఫరాదారు రిజ్వాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో పంచనామా నిర్వహించి సదరు తయారీ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా టీఎంయూ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పట్టుబడుతుండటంతో రవాణా వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95% మంది కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై సమ్మెలో పాల్గొంటున్నారని నేతలు తెలిపారు. వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని, కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చిందని నేతలు గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాపై అణచివేత చర్యలకు పాల్పడినప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతలు మాకు అండగా నిలబడ్డారు. నాడు మీరు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పైన సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. 95% కార్మికులు గైర్హాజరై మా నిరసనను వివిధ రూపాల్లో చూపడం జరిగింది. గతంలో 2.5 సంవత్సరాల కింద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు కొంత పాత్ర ఉంది. రామాయణంలో ఉడతరాక మాది ఒక చిన్న పాత్ర అనుకోండి. దయచేసి ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నా, నేను గొంతమ్మ కోరికలు కోరలేదు. మీరైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు న్యాయమైన డిమాండ్లను పెట్టిన మీరు పెట్టిన డిమాండ్లను పరిష్కరించమంటున్నాం. గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తే ఇదే సరైన స్టేడియంలో అరణ్యంలో నెట్టేసినట్టు నెట్టేసా సార్. అయినా మేము వెనక్కి తగ్గకుండా, మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మేము ఆ పథకాన్ని సక్సెస్ చేసి మీకు మేమైతే సపోర్ట్ చేసినాం. కానీ జనాలు, ఆడోళ్ళు ఎవరైతే మహిళా టికెట్లు, లేడీస్ ఫ్రీగా టికెట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేస్తలేరు. ఆ విషయం కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆ పథకం కూడా మీకు సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నారు. ఆ సక్సెస్ చేసింది మేము, మా ఆర్టీసీ కార్మికులు. కానీ సమాజంలో మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు, అది కూడా మీరు తెలుసుకోవాలి. నగర ఆహార ప్రియులకు రుచికరమైన స్వీట్స్, బేకర్స్ ఐటమ్స్ అందిస్తున్న కరాచీ బేకర్స్ తన శాఖను హిమాయత్ నగర్ లో ప్రారంభించింది. నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ ను ఎన్డి విజయ్, హరీష్ మరియు కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. తమ వద్ద అన్ని రకాల స్వీట్స్, బేకరీ ఐటమ్స్ ను స్వచ్ఛతతో అందిస్తున్నట్లు తెలిపారు. 30 నిమిషాల ముందు ఆర్డర్ ఇచ్చినా తయారు చేసి ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలు రకాల బేకర్స్ ఐటమ్స్ ను ప్రదర్శించారు. మన కరాచీ బేకరీ ఇప్పుడు వచ్చేసి హిమాయత్ నగర్ లో రీసెంట్లీ స్టార్ట్ అయింది, 12th ఏప్రిల్. ఇక్కడ వెరైటీస్ వచ్చేసి మనకు 30 minutes లో కేక్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం కస్టమర్స్ కి. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర కెఫేలో వచ్చేసి కుకీస్, న్యూయార్క్ కుకీస్ విత్ సాఫ్టీ ఐస్ క్రీమ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ అండ్ రస్బార్. we are introducing some rasbar variety sweets and we have the chocolates and fun chocolates for the kids. ఇంతే కాకుండా మనకి ఎన్నో రకాల వెరైటీస్ ఇక్కడ మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్ లో మన కస్టమర్లందరికీ అనుకూలమైన విధంగా అండ్ కస్టమైజేషన్ హ్యాంపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో మనకు కస్టమర్ కు నచ్చే విధంగా హ్యాంపర్ ప్యాకింగ్ కే కానీ అండ్ కేక్ ప్రిపరేషన్ కానీ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనకు వచ్చేసి కెఫేలో మన సింధీ ఫుడ్ అవైలబిలిటీ ఉంది అండ్ చాయ్, ఇరానీ చాయ్, దిస్ ఫేమస్ ఇరానీ చాయ్ అవైలబిలిటీ ఉంది. దీంట్లో వచ్చేసి మన కేక్ ప్రిపరేషన్ లో మోస్ట్ గా చెప్పాలనుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని మనకు ప్యూర్ వెజ్ కేక్స్ ఉంటాయి దీంట్లో.
దీంట్లో మనకి రస్మలై కేక్, రబడీ కేక్ అండ్ నౌ సీజనల్ అల్ఫాన్సో మ్యాంగో కేక్స్, ఫ్రెష్ మ్యాంగో కేక్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. అంతేకాకుండా మనకు కెఫేలో వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ కుజిన్స్ ఉన్నాయి, చైనీస్ కానీ చాట్ వెరైటీస్ ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగింది. చెన్నైలోని పోలింగ్ బూత్లకు సినీ తారలు భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలువురు అగ్రనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ప్రజలతో పాటు క్యూ లైన్లలో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్కల్ నీతిమయం అధినేత నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్ తో కలిసి ఎల్దామ్స్ రోడ్లోని చెన్నై హైస్కూల్లో ఓటేశారు. నటుడు అజిత్ కుమార్ కూడా ఉదయాన్నే తన ఓటు వేసి సిరా గుర్తు ఉన్న వేలిని ప్రదర్శించారు. వీరితో పాటు నటులు విజయ్ సేతుపతి, ధనుష్, చియాన్ విక్రమ్, శివకార్తికేయన్, త్రిష వంటి వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివకార్తికేయన్ తన భార్య ఆర్తితో కలిసి రాగా, త్రిష తన తల్లితో కలిసి అల్వార్పేటలో ఓటేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, నటులు సత్యరాజ్, ప్రసన్న స్నేహ దంపతులు, మహత్ దంపతులు కూడా తమ ఓటు వేశారు. హైదరాబాద్ మహానగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్లతో నీటిని తోడుతున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు జలమండలి అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జలమండలి పైప్ లైన్ కు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లు సీజ్ చేశారు. సికింద్రాబాద్ జోన్ O&M డివిజన్ 17 పరిధిలోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటలకు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపు లైనుకు అక్రమంగా బిగించిన 17 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ కొత్త నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే 5,000 రూపాయల జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవ్వరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.